at Vinayaka Chaturthi Day. పత్రి రెడీ, పూలు రెడీ, దండలు రెడీ, కొబ్బరికాయలు రెడీ, కర్పూరం రెడీ, పసుపు కుంకుమ అన్నీ రెడీ. సో మూమెంట్స్ లేటర్. హలో అలీగా, పన్నీర్లో వినాయకుడిని పెట్టాం కదా, పూజ చేయడానికి వస్తావా? నేను రానురా మామ, ఈరోజు మా పండుగ ఉంది. సర్లేరా, పర్లేదులే, నేను చేయించేస్తా. హలో పంతులు గారు, మీరు వచ్చేయండి, ఫస్ట్ చెప్తా, పూజ చేసేద్దాం. అపచారం ఏంటి బాబు, రుద్దు గణపతి పెట్టారు, మీకు అక్కుర్తిలో నాకు వండలం. అయ్యో, ఇంతసేపు ఇక్కడే ఉంటే మీ పాపం నాకు అంటుకునేలాగుంది. వామ్మో. పంతులు గారు ఆగండి, ఎందుకు వెళ్ళిపోతున్నారు? అసలు ఈ వృద్ధ గణపతి అంటే ఏంటో, అసలేంటి ఏం అర్థం కావట్లా. ఇప్పుడు వచ్చి పూజ చేసే దేవుడా, నువ్వే మాకు దిక్కు, నీ పూజను నువ్వే చేయించుకోవాలి. మూషిక, ఏమిటిది? వినాయక చవితి రోజు ఒక భక్తుడు బాధపడ్డమా? అసలేమి జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. నాకు అర్థమయ్యేటట్లు వివరించు మూషిక. అంటే స్వామి, అది స్వామి జరిగింది. ఏమిటి? వృద్ధ గణపతి గురించి అవగాహన లేకపోవడమా? ఎంత బాధాకరం. నా గురించి నేనే అవగాహన కల్పించుకోవాల్సిన సమయం వచ్చింది. మూషిక, పద బయలుదేరదాం, సిద్ధమవ్వు. అయ్యో, ఇప్పుడు పూజ చేసే దేవుడు అసలేంటి వృత్త గణపతి? దేవుడా, నన్ను కరుణించవయ్యా. సిద్ధి, నువ్వు ఒకసారి బయటికి రా నాయనా, నేను సరిచేస్తాను దాన్ని. బాధపడకు సిద్ధి, నీకోసం పంతుల్ని కూడా తెచ్చాను. అదిగో పంతులు గారు వస్తున్నారు చూడు. పక్కకి తప్పుకోనాయన, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, పూజను చేయాలి, లేకపోతే దేవుడు కోప్పడతాడు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అగజానన ఆనన పద్మార్కం గజానన మహన్యసం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. కొన్ని పూలే బాబు, నమస్కరించుకో. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. కొన్ని పూలేసి నీళ్లు చేతుల్లో నుంచి వదులు బాబు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవర్ణం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఇదిగో బాబు, ఈ అక్షింతలు తల మీద చల్లుకో. అవును పంతులు గారు, ఇంతకీ వృద్ధ గణపతి అంటే ఏమిటి?